ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మిచ్చారు. మీ స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి. మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అసలు మనము అన్నిట్లో హిస్టరీ క్రియేట్ చేస్తాం తెలుసా. ఎస్, మీరు విన్నది నిజమే. ప్రతి దాంట్లో హిస్టరీ క్రియేట్ చేస్తాం మనం. ఆఖరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడంలో కూడా ఇండియా టాప్లో ఉంది తెలుసా. వినడానికి ఎంత బాగుంది కదా. సిగ్గాని పెంచట్లేదా? వినడానికి బాగుందని నేను చెప్పడం, మీరు వినడం కాదు. సరే, ఇన్ని రోజుల పాటు అక్రమ సంబంధాలంటే ఇండియాలోనే ఎక్కువగా ఉంటాయి అన్న వాళ్ళందరికీ ఈ వీడియో చూపెట్టండి. ఎందుకంటే ఫ్లోరిడాలో కూడా ఒకటి జరిగింది. అమెరికాలోని ఫ్లోరిడాలో 43 ఏండ్ల ఓ ముసలావిడ, 43 ఏండ్ల ముసలావిడ అనలేమనుకోండి, 43 ఏండ్ల ఒక మహిళ, 16 ఏండ్ల అబ్బాయి. ఇప్పుడు దీనికి ఏదో తలకాయ నొప్పి. అబ్బాయి చిన్నపిల్లాడు. అండర్ ఏజ్ కుర్రాడికి సంబంధించి ఆ అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అండ్ ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇంకా పెద్ద మనిషి ఎవరైతే 43 ఏండ్ల వ్యక్తి ఉందో ఆమె ఈ అబ్బాయి వాళ్ళ తల్లికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట. క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఉండి ఓ ఫ్రెండ్గా అంటే నీ కొడుకు స్థానంలో ఉన్నవాడిని కొడుకు స్థానంలో కాకుండా వేరే ఉద్దేశంతో చూసి ఆ అబ్బాయితోని శారీరక సంబంధం పెట్టుకొని దానికి సంబంధించిన వీడియోలు తీసుకుందంట. సరే, మీరు చేసుకుంటే చేసుకున్నారు, వీడియోలు ఎవరు తీసుకోమంటున్నాడు? ఇలాంటి వాటికి సంబంధించి వీడియోలు పబ్లిష్ అవి ఈ మధ్యకాలంలో చాలా న్యూస్ చూసినాం. అయితే ఆ వీడియో దొరకడంతో ర్యాండమ్గా పిల్లాడి ఫోన్ తీసుకొని చూసింది. ఈ వీడియోస్ అంతా ఏంటి అని చెప్పి చూస్తే వీళ్ళిద్దరూ శారీరకంగా కలిసిన కొన్ని వీడియోస్, అదేవిధంగా వీళ్ళిద్దరూ కిస్ పెట్టుకున్నవి థింగ్స్ ఉన్న వీడియోస్, ఫొటోస్ అన్నీ బయటపడడంతో పోలీస్కి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు తినపైన ఆల్మోస్ట్ 10 కేసులు పెట్టారంట. ఎందుకంటే అబ్బాయి చిన్నపిల్లాడు, అండర్ ఏజ్. అంటే ఇక్కడ మనకు అండర్ ఏజే, బట్ అక్కడ హీస్ కన్సిడర్డ్ మేజర్. ఇక్కడ 18 గా అక్కడ 16కే మేజర్ అంటారు. సో 16 ఈజ్ మేజర్ అక్కడ. ఆ అబ్బాయికి సంబంధించి చిన్నపిల్లాడు, స్కూల్కో కాలేజ్కో వెళ్ళే ఏజ్ అయినది. మరి అలాంటి ఏజ్ అబ్బాయిని పట్టుకోవడమే కాకుండా వీడియోలు తీసుకోవడము, చిత్రీకరించిన వీడియోలని ఫోన్స్లలో పెట్టుకోవడం. ఇట్స్ లైక్ అంటే నువ్వు ఒక తప్పుడు సమాచారం నీ ఫోన్లో పెట్టుకుంటున్నావు అని చెప్పి అదొకటి. అండ్ ఫ్యామిలీ మెంబర్ అయ్యుండి ఇలా చేయడం వల్ల దాని మీద అలా కేసు. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 5 నుంచి 6 కేసులు ఆమెకి కంప్లీట్గా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆమె తెలిసిన ఆవిడ చేయడం వల్ల మేము ఎక్కువ కేసు మీద ఇంట్రాగేషన్ చేస్తున్నాం. అసలు నీకు ఎందుకు ఆ ఉద్దేశం ఉంది అంటే రేపటి రోజు ఆమెకి ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉన్నాయా? ఈ మధ్య కాలంలో ఒకటి వస్తుంది, దాని పేరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ షుగర్ డాడీ అండ్ షుగర్ మామీ. ఎస్, ఇది కరెక్ట్. షుగర్ డాడీ షుగర్ మామీ అంటే వీళ్ళకి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే ఒక 20-30 సంవత్సరాలు చిన్నపిల్లల్ని పట్టుకొని వాళ్ళకి ఏది అడిగితే అది కొనియడము, ఏది పడితే అది ఇచ్చేయడము, లక్షల డబ్బులు ఇచ్చేయడము, వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు అండర్ కంట్రోల్లో చేసుకొని వాళ్ళ పనులన్నీ చేయించుకోవడము, ఎంటర్టైన్మెంట్ కోసం వాడుతూ ఉంటారు. సో ఇది అమెరికాలో ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఇండియాలో అది రాకుండా ఉండాలంటే కొంచెం మీ పిల్లలు ఏమేమి చూస్తున్నారు, ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనేది ఒకసారి గమనిస్తూ ఉండండి. అండ్ మనము ఫస్ట్లో నేను చెప్పినట్టు నిజంగానే అక్రమ సంబంధాలకి సంబంధించిన దాంట్లో టాప్ పొజిషన్లో ఉన్నాం. సో దాన్ని గర్వకారణంగా తీసుకోకుండా సిగ్గు, శరం, మానం, మర్యాద అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆయనతో ఉండే ప్రయత్నాలు చేసి మొగుళ్ళని చంపకుండా, భార్యల్ని చంపకుండా, టార్చర్లు పెట్టకుండా మీ పైన మీరు భార్యలతోని భర్తలతోని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇలాంటి కేసెస్ మళ్ళీ రాకూడదు అని చెప్పేసి కూడా కోరుకుందాం. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.